హాయ్ వ్యూవర్స్, కొత్త వీడియోస్తో వచ్చాయండి. ఈసారి షిప్ జాయినింగ్, నెక్స్ట్ షిప్ జాయిన్ అవుతున్నా. ఇదిగోండి, ఇందాక చూసారు కదా ఫ్లైట్. తర్వాత చిన్న షిప్, చిన్న బోట్లో వెళ్ళడానికి ఇదిగో మేమందరం కూర్చున్నాం. అందరం ఫుల్ క్రూ జాయిన్ అవుతున్నాం ఈ షిప్లో. ఇట్లా ఈ చిన్న బోట్లో వెళ్ళి ఒక దగ్గర దగ్గర కాండ్లా నుంచి జాయిన్ అయ్యాం. ముంబై నుంచి ఫ్లైట్లో కాండ్లా వచ్చి కాండ్లాలో వెళ్ళి జాయిన్ అయ్యాం. ఇదిగో ఇది డ్రెడ్జర్ షిప్ ఇందాక చూపించింది. అది లోతు సముద్రం, ఇట్లా కోస్ట్ లో లోతు పెంచడానికి యూజ్ అయింది. ఇదిగోండి ఇదంతా కాండ్లా పోర్ట్. కాండ్లా పోర్ట్ నుంచి చిన్న టగ్ బోట్ లో బయలుదేరి మా షిప్ కి వెళ్తున్నాం. నేను జాయిన్ అయ్యే షిప్ కి. ఆ షిప్ యాంకరేజ్ లో ఉంది, దానికి వెళ్తున్నాం. అదిగోండి ఆ బోట్ లో ఒక 10 మెంబర్స్, ఈ బోట్ లో ఒక 10 మెంబర్స్, టోటల్ 20 మెంబర్స్ క్రూ జాయిన్ అవుతున్నాం. అట్లా 3 hours జర్నీ చేశాక ఇదిగోండి మా షిప్ దగ్గరకు వచ్చాం. మా షిప్ ఆల్మోస్ట్ కరాచీ బార్డర్ లో ఉంది, అదే ఇండియా బార్డర్లో. ఇక్కడ నుంచి మేము కరాచీ, నెక్స్ట్ పోర్ట్ కరాచీ, పాకిస్తాన్. లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నా పాకిస్తాన్. అయినా ఇదిగోండి అది నేను ఎక్కబోయే షిప్. మామూలుగా షిప్ ఈ వ్యూ నాకు నార్మల్గా అయితే దొరకదు. ఎందుకంటే ఇట్లా సీలో జాయిన్ అయితేనే ఇట్లా అవుట్ సైడ్ వ్యూ దొరుకుతుంది షిప్ది. ఆ పైదంతా అకామిడేషను. అదిగోండి క్రెయిన్ రెడీగా ఉంది చూడండి, మా లగేజ్ తీసుకోవడానికి. లగేజ్ అదే పైకెత్తడానికి ఆ లగేజ్. ఈ షిప్లో దీనికి 4 క్రెయిన్స్ ఉన్నాయి, దాని సొంత క్రెయిన్స్. అది ల్యాడర్. ఆ ల్యాడర్లోంచి అదిగో అట్లా లగేజ్లు పైకి ఎత్తేస్తారు. పైకి ఎత్తాక లగేజ్లు చిన్నగా పైకి వెళ్ళిపోయాక మమ్మల్ని ఎక్కడానికి ల్యాడర్ వేస్తారు. అట్లా ఎక్కి షిప్ జాయిన్ అయిపోయా. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.